నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ విషయాలు మనతో షేర్ చేయడానికి యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ డాక్టర్ శశికాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో రైట్, ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఎప్పుడు గుర్తించవచ్చు అంటారు, ఎందుకు వస్తాయంటారు? ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి కామన్గా ఏంటంటే కొన్ని కంజనైటల్గా ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ అనేవి క్వైట్ కామన్, అంటే పుట్టుకతోటే వచ్చేవి. సెకండ్ వెరైటీ ఏంటంటే ఎక్వైర్డ్ ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని కారణాల మూలాన ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ రావడం. సో ఆ కంజనైటల్ అనేది కూడా చాలా క్వైట్ కామన్. ఇంకా ఈ ఎక్వైర్డ్ ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్లో దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రాబబ్లీ ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ఒకటి ఉంటుంది, అరుగుదల. సో యాంకిల్ ఆర్థరైటిస్ అనేది కూడా క్వైట్ కామన్. దెన్ ఫుట్ అండ్ యాంకిల్లో ఇంజరీస్ కూడా క్వైట్ కామనే. సో అంటే యాంకిల్ స్ప్రెయిన్స్ కానీ యాంకిల్ లిగమెంట్ ఇంజరీస్ కానీ. దెన్ ఇన్ఫెక్షన్స్ యాజ్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా క్వైట్ కామన్ ఇన్ ఫుట్ అండ్ యాంకిల్. సో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇంకోటి డయాబెటిక్స్లో యూజువల్గా ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ అనేవి క్వైట్ కామన్. సో డయాబెటిక్స్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాము. సో ఈ విధంగా మనం అంటే విశదీకరించుకుంటే కంజెనిటల్ అండ్ ఎక్వైర్డ్లో బేసిక్గా ఈ టైప్ ఆఫ్ ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ క్వైట్ కామన్. ఇంజరీస్ ఒకటి, బోనీ ఇంజరీస్, దాంట్లో లిగమెంట్ ఇంజరీస్ అనేది క్వైట్ కామన్. ఇంకా హీల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా కామన్గా చూస్తుంటాం మనం, మామూలుగా మడమ నొప్పి కానీ అట్లాంటివి. సో దానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇంకోటి ఓవరాల్గా ఇప్పుడు మనం మామూలుగా నిల్చున్నప్పుడు కానీ నడిచినప్పుడు కానీ బాడీ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అలైన్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం మూలాన ఫుట్ అండ్ యాంకిల్ మీద కూడా అబ్నార్మల్గా స్ట్రెస్ పడి దాంతో కూడా పేషెంట్స్కి పెయిన్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఎనీ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఇప్పుడు ప్రీవియస్గా వాళ్ళకి ఏదో లాంగ్ బోన్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది, ఏదో థై బోన్ ఫ్రాక్చరో లెగ్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి అది సరిగ్గా అతకకపోవడము. సో దాంతో అబ్నార్మల్గా యాంకిల్ అండ్ ఫుట్ మీద స్ట్రెస్ పడ్డము. సో ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో పీపుల్ కమ్ విత్ వాట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ ఫ్రాక్చర్, అంటే అబ్నార్మల్గా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, అంటే సడన్గా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయడము, లేకపోతే ఆ ఫిజికల్ యాక్టివిటీ చేసే సందర్భాల్లో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, అట్లాంటి వాటితోటి వాళ్ళు స్ట్రెస్ ఇంజరీస్ ఆర్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అనేవి కూడా మనం చూస్తుంటాం. రైట్ డాక్టర్, అయితే మీరు చెప్పిన ఇప్పుడు ఈ టైప్స్ అన్నింటిలో విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు? అంటే డేంజరస్ కాకుండా ప్రాబ్లీ మోస్ట్ కామన్గా వచ్చేది మాత్రం ప్లాంటార్ ఫెషైటిస్ అంటాం. సో అంటే దట్ ఈస్ మోర్ కామన్. ఇప్పుడు డేంజరస్ అంటే యూజువల్గా ఇంకా ఆర్థరైటిస్, బోన్ ట్యూమర్స్, బోన్ ఇన్ఫెక్షన్స్ అవి ప్రాబబ్లీ మోర్ డేంజరస్ ఇన్ సెన్స్ అది వచ్చిందంటే ఇంకా జాయింట్ డ్యామేజ్ అయిపోవడం, దాని తర్వాత క్రానిక్గా వాళ్ళకి పెయిన్ ఉండడం, తర్వాత సర్జరీ అనేది అవసరం పడ్డము, అంతా సర్జరీ చేసినా ఒక్కొక్కసారి మనం కాల్ని కూడా బతికించలేకపోవడం, అట్లాంటివి ఉంటాయి. సో డేంజరస్ అంటే యూజువల్గా ఇన్ఫెక్షన్ అండ్ ట్యూమర్. కామన్గా వచ్చేది మాత్రం హీల్ పెయిన్ అనమాట. హీల్ పెయిన్ అండ్ యాంకిల్ పెయిన్ అనేది క్వైట్ కామన్. ఇంకా హీల్ పెయిన్కి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ప్లాంటార్ ఫెషైటిస్ అని అంటాం. సో ఈ ప్లాంటార్ ఫెషైటిస్ కండిషన్లో మోస్ట్ కామన్గా ఏంటంటే సిమ్టమ్స్ పొద్దున్నే నిద్రలేసి నడిచినప్పుడు పాదంలో హీల్ దగ్గర పెయిన్ రావడం. సో నడుస్తున్న కొద్దీ ఆ హీల్ పెయిన్ అనేది మెల్లిగా సర్దుకుంటుంది. సో అది మోస్ట్ కామన్ సిమ్టమ్ అనమాట. సో అది మోస్ట్ కామన్ ప్రాబ్లం అయితే ప్లాంటార్ ఫెషైటిస్. ఇంకా మోస్ట్ కామన్గా మనము డయాబెటిక్స్లో కూడా ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడదాం. మియాపూర్ నుంచి రాకేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి డాక్టర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ 6 months నుండి. బాగా ఏం పని చేస్తుంటారు రాకేష్ గారు మీరు? నేను ఇంతకుముందేమో డెలివరీ బాయ్గా చేసిన సార్. ఓకే. ఇప్పుడు మానేసిన అది. ఓకే. ఇప్పుడు సివిల్ కాంట్రాక్టర్ చేస్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ నుంచి నడుము నుంచి కాళ్ళల్లోకి ఏమన్నా నొప్పి వెళ్తుందా, ఓన్లీ నడుము నొప్పేనా? నడుము నొప్పి వెన్నపూసలు వస్తుంది సార్. అవునవును. ఓకే. వెన్నపూసలే నొప్పి వస్తుంది, ఇంకెంత లేదు. ఓకే. కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ మొద్దుబారడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అలాంటి లక్షణాలు ఏం లేదు సార్. ఓకే. ఎంత వయసు ఎంత మీది రాకేష్ గారు? నాది 27 years సార్. 27 years. ఓకే. అంటే మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పెయిన్ అనేది ఓన్లీ హెవీ జాబ్స్ చేసినప్పుడే వస్తుందా, మామూలు ఇంట్లో పనికి కూడా పెయిన్తో బాధపడుతున్నారా? ఇది హెవీగా వస్తుంది కానీ నేను ఏదో ఇప్పుడు కొంచెం రక్తం ఉందనే చేస్తున్నా సార్. కానీ కూర్చోవాలి, లేవాలన్నా కూడా ఇక పండుకోవాలన్నా కూడా నొప్పి వస్తుంది కానీ ఏదో ఇక చేస్తున్నాయి పని. ఓకే. అంటే మరి దీనికి సంబంధించి ఏమైనా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎక్స్రేస్ కానీ ఏమైనా చేయించారా ఇప్పటివరకు?
అంటే చూపించిన సార్, కానీ ఏం లేదని అంటున్నారు సార్. ఓకే, అంటే మీకు కొన్ని సందర్భాల్లో మెకానికల్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది. అంటే దీంట్లో మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అంతే నార్మల్గానే ఉంటుంది, కానీ ఇది మోస్ట్లీ బ్యాక్లో ఉండే మజిల్స్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. సో దానికి మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిసి నడుముకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్లు అవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీ బాడీలో వైటమిన్ డి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకుని అవి ఏమైనా తక్కువ ఉంటే దానికి కూడా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం పడుతుంది. రైట్ డాక్టర్, అయితే మీరు ఇందాక చెప్పారు మోస్ట్ కామన్ ఈ ప్లాంటర్ ఫెషైటిస్. సో దానికి అంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అంటారు? సిమ్టమ్ని అంటే ఎప్పుడు గుర్తించవచ్చు అంటారు? అదేలేండి, ఇంకా ప్లాంటర్ ఫెషైటిస్కి టిపికల్ సిమ్టమ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఫుట్ పెయిన్, అదే హీల్ పెయిన్. సో లెగిసి మీరు నడిచిన ఫ్యూ స్టెప్స్ బాగా పెయిన్ఫుల్గా ఉండి తర్వాత సెటిల్ అయిపోతుంది అంటే దట్ ఈస్ అ క్లాసికల్ డిస్క్రిప్షన్ ఫర్ ప్లాంటర్ ఫెషైటిస్. అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే యూజువల్గా అది డయాగ్నోసిస్ ఇస్ క్వైట్ కామన్. సో ఆ ప్లాంటర్ ఫెషైటిస్ ఉన్నవాళ్ళు యూజువల్గా ఫస్ట్ మనం హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు. హోమ్ రెమెడీస్లో యూజువల్గా మనం చెప్పేది ఏంటంటే ఇంట్లో నడిచేటప్పుడు మెత్తటి చెప్పులు వేసుకోమని చెప్తాము. బయటికి వెళ్ళేటప్పుడు షూస్ అట్లాంటివి అని వాడితే దాంట్లో సిలికాన్ జెల్ ప్యాడ్స్ అని ఉంటాయి, అవి వాడమని చెప్తాం. ఇంకా కొద్దిగా వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకుని పాదం దాంట్లో పెట్టుకుని పైకి కిందికి అనడం, అంటే ఆ ఎక్సర్సైజ్ అండర్ వాటర్ ఎక్సర్సైజ్ అంటాం, అవి చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో పెయిన్ ఎక్కువగా ఉండంటే అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ అవి వాడడం. సో యూజువల్గా అది కాకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే వాళ్ళకి పాదానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు, ప్లాంటార్ ఫేషియా ఎక్సర్సైజెస్ అని. సో యూజువల్గా వీటితోటి మేనేజ్ చేస్తే చాలా మటుకు 90% ఆఫ్ ద టైం ఇది సెటిల్ అయిపోతుంది. అంటే మీరు ఫిజియోథెరపిస్ట్ని చూడడం లేదంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని చూడడం చేస్తే ఇనీషియల్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే ఇదే ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనం ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా పెయిన్ అట్లాగే ఎక్కువ అవుతుంది, లేకపోతే తగ్గదు. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో దెన్ వీ గో ఫర్ ద నెక్స్ట్ స్టేజ్. సో దాంట్లో ఏంటంటే ఎక్కడైతే హీల్ పెయిన్ వస్తుందో ఒక పర్టికులర్ ఏరియాలో దాంట్లో చిన్న ఇంజెక్షన్ లాంటిది ఇస్తామండి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఆ ఇంజెక్షన్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి కామన్గా వాడేది ఏంటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్. ఆ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చిన మూలం ఏంటంటే ఆ లోకల్గా ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గి పెయిన్ యూజువల్గా తగ్గుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్తో కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మనము పిఆర్పి ఇంజెక్షన్ అని ఇస్తాం. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో దాంట్లో ఏంటంటే ఆ పేషెంట్ బ్లడ్నే మనం తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో ప్లేట్లెట్స్ అనే పదార్థాన్ని తీస్తాం అనమాట. తీసి ఆ ప్లేట్లెట్స్నే ఆ ఏరియాలో ఎక్కడైతే దానికి వాళ్ళకి పెయిన్ వస్తుందో అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో దీంతో కూడా యూజువల్గా రిలీఫ్ బాగా ఉంటుంది. సో ప్లస్ దీనికి కూడా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండవు. ఇంకా కొన్ని సందర్భాల్లో మరీ ఇంకా ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా పెయిన్ తగ్గని సందర్భాల్లో వెరీ రేర్ కండిషన్స్లో ఆపరేషన్ చేస్తాం, సర్జరీ అనేది. బట్ సర్జరీ అనేది యూజువల్గా అవాయిడ్ చేయడం బెటర్. యూజువల్గా మనం చెప్పిన ఈ ప్రికాషన్స్ తీసుకుని ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేసుకుని అంటే యూజువల్గా 90-95% తగ్గిపోతుంది. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్. జీడిమెట్ల నుంచి తిరుపతి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు అన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి తిరుపతి గారు. నమస్తే సార్. నమస్తే. నాకు నేను మామూలుగా డ్రైవర్గా పనిచేస్తున్నాను సార్. అయితే నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది, నడుము నొప్పి. ఓకే. ఎక్కువ ఇది వరకు లిఫ్ట్ పెయిన్ లేదు, అదే కంటిన్యూగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ మధ్యలో పిరుదులు నొప్పులు వస్తున్నాయండి. ఎక్కడ నొప్పులు? నడుము కింద పిరుదులు ఉంటాయి కదా, పిరుదుల్లో నొప్పులు వస్తుంది. ఓకే ఓకే. ఎంత ఏజ్ ఎంత మీది తిరుపతి గారు? 48 సార్. 48. అంటే ఇప్పుడు మీరు డ్రైవర్గా చేస్తున్నా అన్నారు కదా, ఏ టైంలో మీకు నొప్పి? అంటే నేను మామూలుగా రెగ్యులర్ కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం లాంగ్ వెళ్తుంటాను. ఓకే. ఆ టైంలో కొంచెం నేను రెగ్యులర్గా ఒక 3-4 hours 5 hours అట్లా కంటిన్యూ కూర్చొని చేస్తుంటాను. ఓకే. ఆ టైంలో కొంచెం పెయిన్స్ బాగా వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 days అట్లా టెస్ట్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంటాయి. ఈ మధ్య కాలంలో బాగా వీపుల్లో మొత్తం నొప్పులు వస్తున్నాయి, బోన్స్. మరి దీనికి సంబంధించి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించారా ఇప్పటివరకు? ఇదివరకు అంటే ఒక 1 year బ్యాక్ మా దగ్గర వేరే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మందులు ఇచ్చాడు, వాడాను సార్. ఓకే. కానీ అది వేసుకున్నాక రిలీవ్ అవుతుంది, తర్వాత మళ్ళీ నాకు కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ పరంగా ఎక్స్రే లాంటిది కానీ ఎంఆర్ఐ స్కాన్ లాంటిది ఏమైనా చేశారా? ఎంఆర్ఐ ఏం చేయలేదు సార్. ఎక్స్రే చేస్తే కొంచెం లింకులో కొంచెం గ్యాప్లు వచ్చాయి అని చెప్తారు. ఓకే. అదే సార్. అంటే ఇప్పుడు మీకున్న నొప్పి కాళ్ళలోకి ఏమైనా వెళ్తుందా, ఓన్లీ నడుము వరకేనా? కాళ్ళలో కూడా మన అరికాళ్ళ పైన
మెడికల్ ఉంటాయి కదా సార్, మెడికల్ దగ్గర కూడా నొప్పి ఉంటుంది సార్. అంటే ఇదే నొప్పి మడమల వరకు వెళ్తుందా? అది మడమల నొప్పి ఇది సెపరేట్ అంటారా? సార్ ఇది సపరేట్గా వస్తుంది సార్ నాకు మెడికల్ నొప్పి. ఓకే, మరి తిమ్మిరి కాళ్ళల్లో అట్లాగే ఏమైనా ఉంటుందా? తిమ్మిరి ఏం రాదు సార్. ఓకే, అంటే మరి మీరు ఫిజియోథెరపీ ఏమైనా చేయించారా నడుముకి? రైట్, కాల్ కట్ అయింది డాక్టర్. అంటే ఇప్పుడు ఫిజియోథెరపీ, ఇప్పుడు ఈయన డ్రైవర్ జాబ్లో చేస్తున్నారు, ప్రాబబ్లీ మోస్ట్ లైక్లీ ఈయనకి మెకానికల్ బ్యాక్ పెయిన్ అనే దాంతో బాధపడుతున్నారు ఆయన చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం. సో ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళకి ఫిజియోథెరపీని కలిసి కొన్ని స్పైన్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అని రెగ్యులర్గా చేసుకుంటూ, కొన్ని సందర్భాల్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ ఉన్నప్పుడు కావాలంటే నడుముకి బెల్ట్ లాంటిది పెట్టుకోవడం, ప్లస్ వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుని తక్కువ ఉంటే దానికి మెడిసిన్స్ వాడడం, యూజువల్గా వీటితో తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ ట్రీట్మెంట్ చేసాం అయినా కానీ తగ్గట్లేదంటే ఇంకా నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ది స్పైన్ అనేది చేయించాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్, ఇంకా డిస్కస్ చేద్దాం, ఒక బ్రేక్ తీసుకుందాం. ఓకే, వైద్య మార్గంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టెప్ దిస్. వెల్కమ్ బ్యాక్ టు వైద్య మార్గం. డాక్టర్, అయితే యాక్చువల్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా డీల్ చేయాల్సి వస్తుంది అంటారు? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? రైట్, ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ రెలవెంట్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే డయాబెటిక్స్ అనేవాళ్ళు మన సొసైటీలో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ డయాబెటిక్స్. బట్ ఆ డయాబెటిక్స్ అనేది ఇట్ రేంజెస్ ఇన్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే అందరిలో డయాబెటీస్ ఒకేలాగా ఉండకపోవచ్చు, బట్ డయాబెటీస్ అనేది ఇట్స్ ఏ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ కాబట్టి దాని గురించి మాట్లాడాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో దెర్ ఆర్ బేసికలీ టూ మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. డయాబెటిక్స్లో ఏంటంటే దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రోవాస్కులోపతి. అంటే మామూలుగా రక్తనాళాలు యాజ్ దే కమ్ ఇన్ టు ద ఫుట్ అండ్ యాంకిల్ చాలా సన్నబడిపోతాయి అన్నమాట. సో దాంతో అవి బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ డయాబెటిక్ న్యూరోపతి అని ఉంటుంది. అంటే ఫుట్ అండ్ యాంకిల్కి సప్లై చేసే నరాలకు కూడా బ్లడ్ సప్లై తగ్గిపోయి అవి కూడా పనిచేయడం మానేస్తాయి. సో మెయిన్గా ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ దోస్ టూ, అంటే ఆ డయాబెటిక్ వాస్కులోపతి అండ్ డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటీస్ అనేది మనకు తెలిసినట్టు ఇట్స్ ఎ మల్టీ సిస్టమ్ ప్రాబ్లం. అంటే బాడీలోని అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి డయాబెటీస్ తోటి. డయాబెటీస్ తోటి ఐస్, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్స్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్, డయాబెటిక్ ఎఫెక్ట్స్ ఆన్ ద మజిల్. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ బై డయాబెటీస్. సో అలాగే ఈ క్రమంలోనే ఇప్పుడు ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే మెయిన్గా ఆ రీజన్స్ అన్నట్టు సెన్సేషన్ లేకపోవడం ప్లస్ రక్త ప్రసారం తగ్గడం, ఆ రెండు మెయిన్ రీజన్స్. సో దీనికి మెయిన్గా ఏంటంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేకపోవడం అనేది మెయిన్ రీజన్ అండి. సో డయాబెటిక్స్ విత్ రీజనబ్లీ గుడ్ కంట్రోల్ దే డూ వెల్. సో డయాబెటిక్స్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అంటే చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ప్లస్ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళకి యూజువల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో ఇప్పుడు ఫుట్ అండ్ యాంకిల్లో మనం తీసుకుంటే మెయిన్గా ఏంటంటే ఒకటి డయాబెటిక్ అల్సర్స్ అనేవి క్వైట్ కామన్ అండి. సో డయాబెటిక్ అల్సర్స్ అంటే యూజువల్గా వాళ్ళకి సెన్సేషన్ లేకపోవడం మూలన వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే చెప్పులు లేకుండా తిరగడం, ఫుట్వేర్ లేకుండా తిరగడం జరుగుతుంటుంది. సో వాళ్ళకి తెలియకుండానే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడో దెబ్బ తగలడం, వాళ్ళకి స్పర్శ లేకపోవడం మూలన దాని గురించి అవగాహన ఉండదు. సో దానికి కేర్ తీసుకోకపోవడం, దాని మీద ఇంకా నడుస్తూ ఉండడం. కొన్నిసార్లు ఏంటంటే కొద్దిగా వేడి పదార్థాలైన రఫ్ హాట్ సర్ఫేసెస్ మీద పెట్టడం, దాంతో కింద కాలడం జరుగుతుంటుంది. సో అది వాళ్ళకి సెన్సేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండదు, అంటే కాలినట్టు దాని మీద నడుస్తూ ఉంటారు. సో ఆ డ్యామేజ్ అనేది గ్రాడ్యువల్గా ఎక్కువైపోతుంటుంది. సో అదొకటి. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఫుట్ అండ్ యాంకిల్లో ఉండే బోన్స్లో, జాయింట్స్లో కూడా యూజువల్గా చేంజెస్ అవుతుంటాయి ఈ డయాబెటీస్ కంట్రోల్ సరిగా లేనప్పుడు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆ జాయింట్స్ అనేవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, ఆ బోన్స్ అనేవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే వాళ్ళకి పేషెంట్కి తెలియదు అనమాట, ఇది లోపల జరుగుతుంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు వచ్చే టైంకి ఆల్రెడీ జాయింట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది, లేకపోతే అల్సర్స్ లాగా ఫామ్ అయిపోతుంటాయి. సో ఇవన్నీ అంటే కొన్ని లేట్ స్టేజెస్లో కూడా మనం చూస్తుంటాం అనమాట. అంటే బేసిక్గా పేషెంట్స్ ఐడెంటిఫై చేయడం ఒకటి లేట్ అవుతుంది, ప్లస్ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ రావడం కూడా లేట్ చేస్తారు. సో వీటికి ఏంటంటే మెయిన్గా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రివెన్షన్ అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అని ఐడెంటిఫై చేయడం ఒకటి ఇంపార్టెంట్, అది ఉన్నప్పుడు దానికి డయాగ్నోసిస్ చేసుకోవడం, ప్లస్ దాని షుగర్ కంట్రోల్ కోసం డయాబెటాలజిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ రెగ్యులర్గా కన్సల్ట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఫర్ యాజ్ ఫుట్ అండ్ యాంకిల్ ఇస్ కన్సర్న్ ఏంటంటే యూజువల్గా ఫుట్ అండ్ యాంకిల్ ఏరియాని రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి డయాబెటిక్ పేషెంట్స్, లేకపోతే వాళ్ళ అటెండర్స్ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కూడా చూస్తూ ఉండాలి.
ప్లస్ ఆ ఏరియాని వీలున్నంత వరకు డ్రైగా ఉంచుకోవాలి. అంటే పీపుల్ ఏం చేస్తారంటే మామూలు స్నానం చేసినప్పుడు టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు కానీ దాన్ని డ్రై చేసుకోరు. సో దాంట్లో ఏమవుతుందంటే ఆ వేళ్ల మధ్యలో తేమ అనేది మిగిలిపోతుంది. సో మాయిశ్చర్ మిగిలిపోయి అండ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ స్టార్ట్ అన్ ఇన్ఫెక్షన్. సో అందుకని డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడం ప్లస్ ఈ ఫుట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ రెగ్యులర్గా వాడే చెప్పుల కన్నా వీళ్ళకి మైక్రోసెల్యులర్ రబ్బర్ అనే మెటీరియల్ తోటి తయారు చేసే ఫుట్వేర్ అనేది రెగ్యులర్గా వాడడం చాలా ఇంపార్టెంట్. సో అంటే ఎస్పెషలీ డయాబెటీస్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే యూజువల్గా వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఫర్ సపోజ్ అవి అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినా కానీ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయవచ్చు. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నిజామాబాద్ నుంచి మాణికేశ్వరరావు, నమస్తే అండి. నమస్తే మాణికేశ్వరరావు గారు, చెప్పండి. అదే లేదు, ఇప్పుడు మనకు ఈ రైట్ సైడ్ కాలు ఒకటి ఇగ్గుతుంది, తర్వాత ఈ పాదము కొద్దిగా వేళ్ళు ఉంటాయి కదా సార్, వేళ్ళు మంచి ఉంటాయి సార్. ఏది వేళ్ళు ఏమంటారు? కొద్దిగా గుల చిమ అంటే ఓకే. పాదం అనేది కొద్దిగా గుల ఓకే. ఈ కాలు ఏమో ఇక్కడ రైట్ సైడ్ కాలు ఇక్కడ జరుగుతుంది సార్. ఏం చేస్తుంటారు మాణికేశ్వర గారు? నేను అగ్రికల్చర్ మళ్ళీ బిజినెస్ సార్. ఓకే. ఎంత ఏజ్ ఎంత అండి మీది? 60. డయాబెటికా మీరు? కంట్రోల్ గ్లైకోమేట్ 850 వేస్తారు వాడతారు. ఓకే. సో డయాబెటిక్ బట్ మెడిసిన్స్ వాడి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. అవును సార్. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్వెల్లింగ్ అనేది ఓన్లీ రెగ్యులర్ గా 6 months అవుతుంది దగ్గర వాకింగ్ లేదు. ఏంటి 6 months బ్యాక్? 6 months నుంచి వాకింగ్ చేయడం లేదు, రెగ్యులర్ గా చేసుకుంటుంది. ఓకే ఓకే. అంటే మీ షుగర్ కంట్రోల్ అది బాగానే ఉంటుంది? షుగర్ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటుంటారా? చెక్ చేసుకుంటారు సార్, కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్గా ఈ 2 months నుంచి చెక్ చేయలేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి మీకు? నాకు 10 years సార్. 10 years నుంచి ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ సిమ్టమ్స్ మీరు చెప్పారు కదా, ఈ వేళ్లలో తిమ్మిరెక్కడము గులగుల ఉండడం, అది ఎప్పటి నుంచి అండి? అది నాకు ఇప్పుడు 3-4 months నుంచి అవుతుంది సార్. 3-4 months. ఓకే. మామూలు రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు ఏం చేయించుకుంటుంటారా మీరు? బ్లడ్ టెస్ట్ అంటే రెగ్యులర్గా చేయలేదు సార్. చేయలేదు. ఓకే. అంటే ఒక్కొక్కసారి బాడీలో వైటమిన్ B12 అనేది కొద్దిగా తగ్గడం మూలాన్ని కూడా ఈ తిమ్మిరెక్కడము, ఈ ఎలక్ట్రిక్ షాక్ లాగా కొట్టినట్టు అనిపించడం ఉంటుంది. ఒకసారి మీరు ఆ వైటమిన్ B12 అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్వెల్లింగ్ అనేది ఒకటే పాదంకా 2 పాదాలకు ఉందా మీకు? అదే స్వెల్లింగ్ అనేది ఒక పాదానికి ఉందా 2 పాదాలకు ఉందా కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 పాదాలకి స్వెల్లింగ్ ఉంటే ఇట్స్ మోర్ లైక్ అంటే జనరల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా హైపర్ టెన్షన్ అయి ఉండొచ్చు, లేదా కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ ఒకటే కాల్లో స్వెల్లింగ్ వస్తుందంటే దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి ఒక్కొక్కసారి ఏంటంటే మామూలుగా డీవీటీ అంటాం. డీవీటీ అంటే వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అవడం అనేది. సో ఒక్కొక్కసారి దాంతో కూడా స్వెల్లింగ్ వస్తుంటుంది. సో అదొకసారి మెయిన్గా రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి బాగా స్వెల్లింగ్ బాగా ఎక్కువైతే కొంతమందికి మామూలు ఎలిఫెంటియాసిస్ అంటాం, బోధకాలని. సో అట్లాంటి ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఒక్క కాలే వాపు రావడం అదంతా ఉంటుంది. సో యూజువల్గా ఇది వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎందుకు వచ్చింది అనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకోవడం, దాని తర్వాత అది స్వెల్లింగ్ అది తగ్గడానికి మామూలుగా క్రీప్ బ్యాండేజ్ అని ఉంటుంది, పింక్ కలర్ క్రీప్ బ్యాండేజ్, ఎలాస్టిక్ కంప్రెషన్ బ్యాండేజ్. అది రెగ్యులర్గా వాడుతూ వీళ్ళంత వరకు కాలుని ఎత్తులో పెట్టుకోవడం అవి చేస్తే యూజువల్గా తగ్గిపోతుంది. అదే మనం ఇందాక అనుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఆ స్వెల్లింగ్ అనేది పర్సిస్టెంట్గా అట్లాగే ఉంది అంటే ఒకసారి ఎక్స్రే తీయించుకోవడం బెటర్. రైట్ డాక్టర్, అయితే యాంకిల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఏ ప్రాబ్లమ్స్ యాంకిల్ ఆర్థరైటిస్ కిందకి వస్తాయి? కరెక్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగినట్టు. యాంకిల్ ఆర్థరైటిస్ అనేది ఇన్ జనరల్ ఇట్ ఈస్ బేసిక్లీ ఏ ప్రాబ్లమ్ విత్ జాయింట్ అరుగుదల. జనరల్లీ ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరుగుదల. అది బాడీలోని ఏ జాయింట్ కన్నా రావచ్చు. యూజువల్గా మనం చూసేది నీ ఆర్థరైటిస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. నీ అరుగుదల అనేది, ఆ అరుగుదల అనేది ఇట్ కెన్ బి డ్యూ టు నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒకటి ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ జాయింట్లో ఉండే కార్టిలేజ్ మెత్తబడ్డము, అరగడము, దాంతో వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అంటాం. అది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ వన్. మనం అనుకున్నట్టు ఎస్పెషల్లీ నీ ఎఫెక్ట్ అవుతుంది, దాని తర్వాత యాంకిల్ కూడా కొన్ని సందర్భాల్లో ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో. ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా కండిషన్స్ ఉంటాయి. అంటే వేర్
మల్టిపుల్ జాయింట్స్, కీళ్ల వాతం అంటాం కదా, సో కీళ్ల వాతంలో కూడా యాంకిల్ ఆర్థరైటిస్ అనేది క్వైట్ కామన్గా వస్తుంది. సో కొన్ని సందర్భాల్లో ప్రీవియస్గా ఇన్ఫెక్షన్, చిన్నప్పుడు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ రావడం, ఆ ఇన్ఫెక్షన్ సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వలన ఆ జాయింట్ కార్టిలేజ్ దెబ్బతిని కూడా యూజువల్గా ఆర్థరైటిస్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడన్నా దెబ్బ తగలడం యాంకిల్ జాయింట్కి, ఆ దెబ్బ తగిలిన జాయింట్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, సో దాంతో కూడా ఆ జాయింట్ అరుగుదల రావడం, అంటే పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం దీన్ని. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఎనీ ఇన్ఫెక్షన్ లైక్ ట్యూబర్క్లోసిస్, టీబీ ఇన్ఫెక్షన్ అంటాం కదా, సో దాంతో కూడా యూజువల్గా ఆర్థరైటిస్ అనేది రావచ్చు. సో ఇట్లా డిపెండింగ్ అపాన్ ఏ రీజన్ వల్ల ఆర్థరైటిస్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుని ఇప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లం తోటి మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే పెయిన్ అండి. సో నడవలేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, నడిచినప్పుడల్లా పెయిన్ రావడం, అంటే ఇంకా ఆర్థరైటిస్ బాగా ఎక్కువైనప్పుడు రాత్రిపూట నిద్రలోంచి లేచేంత నొప్పి రావడం. సో ఇట్లా మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ బట్టి మనం యూజువల్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. సో ఇన్వెస్టిగేషన్స్లో యూజువల్గా ఎక్స్రే అనేది కామన్గా తీస్తాం, అంటే ఆర్థరైటిస్ అనేది ఏ స్టేజ్లో ఉందని అది ఐడెంటిఫై చేసుకోవడానికి. దానికి తోడు కొన్ని రెలవెంట్ బ్లడ్ టెస్ట్ కూడా కొన్ని చేస్తుంటాం, ఈఎస్ఆర్, సిఆర్పి అని, ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని, వైట్ సెల్ కౌంట్ అని. సో అది బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఆర్థరైటిస్ అనేది ఎందువల్ల వస్తుంది అనేది ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో యూజువల్ ట్రీట్మెంట్ యాంకిల్ ఆర్థరైటిస్కి, ఇప్పుడు సపోజ్ ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అనుకున్నాం అనుకోండి, సో దానికి యూజువల్గా ఏంటంటే మనం ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేస్తాము. కొద్దిగా యాక్టివిటీ మోడిఫికేషన్ అనేది చెప్తాను, అంటే ఏ యాక్టివిటీస్లో వాళ్ళకి పెయిన్ వస్తుంది అంటే అవి వీళ్ళందరికీ అవాయిడ్ చేయడం, అవన్నీ చేస్తాం. అవి కూడా తగ్గలేదు అంటే ఇంకా దెన్ కొన్ని అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఇవన్నీ మనం వాడాము అయినా కానీ పెయిన్ పెరుగుతుంది అంటే ఈ యాంకిల్ ఆర్థరైటిస్లో దేర్ ఆర్ 2 ఆప్షన్స్ అండి. ఒకటి, ఏదర్ వీ కెన్ గో ఫర్ యాంకిల్ రీప్లేస్మెంట్, అంటే ఇప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం, బట్ యూజువల్గా యాంకిల్ ఆర్థరైటిస్ కూడా అడ్వాన్స్ స్టేజ్గా వెళ్ళి, అంటే నడవడానికి బాగా ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో కూడా యాంకిల్ రీప్లేస్మెంట్ అని కూడా చేస్తాం, అంటే యాంకిల్ మార్పిడి. అది కాకుండా నెక్స్ట్ కామన్ ఆపరేషన్ యాంకిల్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు ఇండియన్ సర్కమ్స్టెన్సెస్లో రెగ్యులర్గా వాడట్లేదు మనం, ఎందుకంటే దానికి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి అంత బాగా లేవు కాబట్టి, ఇంకా ఇట్ ఈస్ ఇన్ వెరీ ఇనిషియల్ స్టేజెస్ ఇన్ ఇండియా. బట్ యాంకిల్ ఆర్థరైటిస్ అనేది ఇది ఒక ఆప్షన్. లేదు అంటే మనం కామన్గా ఏం చేస్తామంటే యాంకిల్ అరిగిపోయినప్పుడు యాంకిల్ ఫ్యూజన్ అని చేస్తాం, యాంకిల్ ఆర్థరోడిసిస్. అంటే యాంకిల్ ఫ్యూజన్ అంటే యాంకిల్ జాయింట్లోని బోన్స్ అటు ఇటు కదలకుండా దాన్ని ఫ్యూజ్ చేసేస్తాం అనమాట. సో దాంతో ఏంటంటే పేషెంట్కి పెయిన్ ఉండదు, బట్ యాంకిల్ దగ్గర మూమెంట్ అనేది పోతుంది. సో అది కూడా రీజనబ్లీ వెరీ గుడ్ ఆపరేషన్. సో యాంకిల్ ఫ్యూజన్, యాంకిల్ రీప్లేస్మెంట్ అనేవి 2 ఆపరేషన్స్ విచ్ వీ డూ ఫర్ యాంకిల్ ఆర్థరైటిస్. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాక్డౌన్ టైంలో చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. సో జిమ్ చేయడం, ఫిజికల్ వర్కౌట్స్ చేయడం అనేది, ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఇంత టైం తర్వాత మళ్ళీ అంత వర్కౌట్ అనేది, అంత ఫిజికల్ యాక్టివిటీ అనేది సడన్ గా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైనా కానీ వెన్ వీ స్టార్ట్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ రెస్ట్, ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. అంటే మనం ఒకటేసారి ఇంతకు ముందు లెవెల్లో ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసామో అంత చేయలేకపోతాం. సో గ్రాడ్యువల్గా దాన్ని బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇండివిజువలైజ్ చేసుకుని ఎవరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకుంటూ గ్రాడ్యువల్గా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. ఈరోజు ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత